హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ మీద డిజైన్ అంటే మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి, కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను రేకు మిర్రర్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే గ్లాస్ మిర్రర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఒక వీడియోలో నేను గ్లాస్ మిర్రర్ కుట్టడం చూపించాను, అంటే గొలుసు కుట్టుతో కుట్టి చూపిస్తాను. ఇది అంటే చాలామంది అడిగారు కుట్టి చూపించమని, అందుకని ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి విచ్చి దారం తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి బీడ్స్ తీసుకున్నాను, ఇవి పాల్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ నీడిల్ తీసుకోవాలి. అంతేనండి కావాల్సిన మెటీరియల్. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. మనం మిర్రర్ ఎక్కడైతే కుట్టుకోవాలనుకున్నామో ఫస్ట్ ఇలా మిర్రర్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవాలండి. అంటే రౌండ్గా డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూస్ చేసి ఇక్కడ డ్రా చేస్తున్నాను. దీనికి అవుట్లైన్ గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. తర్వాత సో ఇలా మిర్రర్ బేస్ చేసి ఇలా రౌండ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇదిగోండి, ఈ విచ్చి దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 6 వరుసలు ఉంటుంది కదండి, 6 వరుసలు ఎక్కించేసుకోవచ్చు. అంటే ఏమీ విడగొట్టలేదు. ఇంకా ఫస్ట్ నీడిల్ ఒక సైడ్ నుంచి పైకి తీసుకుని ఇప్పుడు గొలుసు కుట్టు వేసుకోవాలండి. అంటే మనం నీడిల్ ఎక్కడైతే దింపుకున్నామో అక్కడి నుంచి కొంచెం క్లాత్తో ఇలాగ గొలుసు వేసుకోవాలి. మళ్ళీ ఇదే గొలుసులో నుంచి ఇంకో గొలుసు వేసుకుంటూ ఇలా కంటిన్యూగా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. ఇది మీకు వస్తే ఓకేనండి, రాని వాళ్ళకి ఇంత క్లియర్గా చెప్తున్నాను అనమాట. అంటే బిగినర్స్ ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇంత క్లియర్గా చెప్పడం అనమాట. ఇదిగోండి, ఇలాగ మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకున్నాం కదా గొలుసు కుట్టుతో. ఇప్పుడు లోపల ఉన్న లైను అంటే గొలుసు కుట్టు లోపల ఉన్న లైన్లో నుంచి ఇలా కంటిన్యూగా అన్ని లైన్లలో నుంచి ఈ థ్రెడ్ని తీసుకోవాలండి. ఇది తీసుకునేటప్పుడు అసలు గట్టిగా లాగకూడదు, అంటే లూజ్గానే ఉంచుకోవాలి. మళ్ళీ మనం మిర్రర్ని ఫిక్స్ చేసుకోవాలి కదా, అందులో ఒకవేళ గట్టిగా లాగేసినట్లయితే మిర్రర్ లోపల పట్టదు, అందుకని లూజ్గానే ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అన్ని చైన్లలో నుంచి తీసుకున్నాం కదా. ఇప్పుడు మిర్రర్ని ఫిక్స్ చేసుకుందాము. ఇదే ప్లేస్లో మీరు కావాలంటే గ్లాస్ మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంతకు ముందు వీడియోలో గ్లాస్ మిర్రర్ చూపించానండి. ఆ వీడియోకి బాగా రెస్పాండ్ వచ్చింది. చాలామంది నన్ను అడిగారు రేక్ మిర్రర్తో కూడా కుట్టి చూపించమని, అందుకే ఈ వీడియో చేశాను. ఇదిగోండి, మిర్రర్ని లోపల పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ అంతా పైకి లాగాలండి. అంటే ఫ్రేమ్ అంతా పైకి లాగాలి. ఈ సూదితో ఇలా లాగినట్టయితే లోపల ఫిక్స్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలాగ గట్టిగా పట్టుకుని లాగామంటే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో చూసారా అస్సలు రాలేదు, కాబట్టి ఇలాగా మిడిల్లో నీడిల్తో ఇలా కొంచెం ఇలా పైకి లేపామంటే స్టార్టింగ్లో కూడా ఫ్రేమ్ బాగా వస్తుంది. మొత్తం రౌండ్ అంతా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే కరెక్ట్గా రౌండ్గా రావాలి అంటే ఈ థ్రెడ్లో నుంచి ఒక్కసారి ఇలాగా కంటిన్యూగా థ్రెడ్ని తీసామంటే రౌండ్ వచ్చేస్తుంది. మొత్తం రౌండ్గా ఇలా కుట్టేసుకున్నాం కదా. నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్ని బేస్ చేసుకుని ఇక్కడ డిజైన్ డ్రా చేస్తున్నాను. అంటే ఏమీ లేదండి, సింపుల్ లైన్స్ వేస్తున్నాను అంతే. ఇది బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేయగలుగుతారండి. ఇదేం కష్టం ఏం లేదు, ఈజీగా కుట్టేసుకోవచ్చు. అదే సేమ్ థ్రెడ్తో కుడుతున్నానండి. అంటే ముందుగా 6 వరుసలు ఎక్కించుకున్నాం కదా నీడిల్, సేమ్ అదే థ్రెడ్తో కుట్టుకుంటున్నానండి. ఇక్కడ టులిప్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక చైన్ వేసుకుని ఈ చివరి నుంచి ఇలాగ వేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నీడిల్ని ఇలా పైకి తీసుకుని మిర్రర్కి అటు సైడ్ నుంచి కాకుండా ఈ చివరి నుంచి తీసుకోవాలండి. తీసుకుని ఒక చైన్ వేసుకోవాలి. ఈ చివరి నుంచి కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ పెటల్స్ వేసుకోవాలి కదా. ఇక్కడ నుంచి అంటే మనం దింపేసుకున్నాం కదా, ఆ థ్రెడ్లో నుంచి ఇలా తీసుకుని ఇటువైపుకి దింపేసుకోవాలి. ఇంతేనండి, టులిప్ స్టిచ్ అంటే ఇలానే వేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్ కుట్టుకుందామండి. ఈ టులిప్ స్టిచ్ వేసాం కదా, ఈ మిడిల్లో నుంచి ఇదిగోండి ఈ షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో అంటే ఫిల్ చేసుకుంటూ రావాలి.
ఇదిగోండి ఇలా లోపలంతా ఫిల్ చేసేస్తాం కదా, అంటే లోపల ఒక లైన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బయట ఉన్న టులిప్ స్టిచ్ చివరన కూడా బీడ్స్ కుట్టుకోవాలి. ఈ పర్ల్ బీడ్స్ కుట్టుకోవాలండి. వైట్ బీడ్స్ చూపించాను కదా, వాటిని ఒక్కొక్కటి కుట్టుకోవాలి. మొత్తం బీడ్స్ అన్నీ కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన ఇంకొక డిజైన్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక లైన్ లాగా డిజైన్ వేస్తున్నాను, ఇక్కడ టులిప్ స్టిచ్ వేసుకోవడానికి కోసం. దీనికోసం కూడా సేమ్ థ్రెడ్డే తీసుకున్నానండి. ఈ టులిప్ స్టిచ్ పైనుంచి స్టార్ట్ చేసుకోవాలండి. స్టార్టింగ్ అంటే కింద సైడ్ కాకుండా పైనుంచి స్టార్ట్ చేయాలి, ఇలా అన్నమాట. ఇప్పుడు వెనక్కి ఇలాగా గోల్స్ వేసుకోవాలి. వేసుకుని ఈ చివరి నుంచి నీడిల్ కింద దింపేసుకుని అటు ఇటు పెటల్స్ వేసుకోవాలి. మొత్తం బీడ్స్తో కుట్టేసుకున్నాం కదా. ఈ బూటీ డిజైన్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ ఎలా వేసాను అనేది ఇప్పుడు చూడండి. చాలా సింపుల్ వర్క్ అనమాట. ఎంత బాగుందో చూసారా. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ డిజైన్, బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగల డిజైన్ అనమాట. ఇంకా ఇటువంటి డిజైన్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.